యక్షిణీలు ఎక్కడో చోట ఈ పేరు వినే ఉంటారు. అసలు ఎవరు వీరు? ఇంతకి నిజంగా యక్షిణీలు ఉన్నారా? ఉంటే భూమి మీద తిరుగుతున్నారా? ఒకవేళ భూమి మీద ఉంటే ఏ రూపంలో ఉంటారు? ఏం చేస్తారు? వీళ్ళ వల్ల మనుషులకు ఎందుకు అంత ప్రమాదమో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. మన అందరికీ తెలుసు, లక్ష్మీదేవి తర్వాత కుబేరుడే ధనానికి అధిపతి. కాబట్టి కుబేరుడి ఆధీనంలో ఉండే వాళ్ళే ఈ యక్షిణీలు. వీళ్ళంతా సంపదకు కాపలాగా ఉంటారు. సినిమాలలో మరియు వెబ్ సిరీస్ లో చూపించినట్టుగా యక్షిణీలు నెగిటివ్ ఎనర్జీ కాదు, వీళ్ళంతా దేవతలే. కుబేరుడి కన్సర్నంలో ఉండే విశ్వంలో ఉండే సంపదను, గుప్త నిధులకి, ఆలయాలకి రక్షణగా ఉంటాయి ఈ యక్షిణీలు. పాండవులు జూదంలో ఓడిపోయిన తర్వాత అజ్ఞాతవాసంలో భాగంగా ద్వైతవనానికి చేరుకుంటారు. ఆ సమయంలో ఒక పండితుడు ధర్మరాజు దగ్గరకు వచ్చి సహాయం అడుగుతాడు. అదేమిటంటే తన దగ్గరున్న చేతికరణ ఒక మృగం ఎత్తుకోపోయింది, దయచేసి దాన్ని తిరిగి తెచ్చిమని అడుగుతాడు. దానికి సరే అని చెప్పిన ధర్మరాజు తన తమ్ముల్ని ఆ పని మీద పంపిస్తాడు. వెళ్ళిన వాళ్ళంతసేపు తిరిగి రాకపోవడంతో తన సోదరులను వెతుక్కుంటూ ఈసారి స్వయంగా ధర్మరాజే వెళ్తాడు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ఒక సరస్సు పక్కన తన తమ్ముళ్ళు పడిపోయి ఉండడం గమనిస్తాడు. ఆ సరస్సులోనే నీటిని తాగడానికి ప్రయత్నించిన ధర్మరాజు ఒక యక్షుడి మాటలు విని ఆగిపోతాడు. అదేమిటంటే ఈ సరస్సులో నీటిని తాగాలంటే అడిగే ప్రశ్నలకు జవాబు